డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రకాశం జిల్లా కూటమి పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఒంగోలులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని జంతు మలినాలతో తయారు చేయడం క్షమించరాని నేరమని కూటమి నేతలు పరిగణించారు. ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోవడం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదో విధంగా చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. దానికి ఈరోజు ప్రసాదాల్లో చేసిన కల్తీ గురించి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షలు 4 రోజులు ఆయన చేపడతా ఉన్నాడు. ఎల్లుండో రేపో తిరుమల కూడా వెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రకాశం జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయనతో పాటు దీక్షలు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంఘీభావంగా ఈ రోజు నుంచి మన ఒంగోలులో కూడా ఇటు ఎన్డీఏ కూటమి తరఫున జనసేన కానీ అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఆయనకి సంఘీభావంగా తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఉండేటప్పుడు మన ధర్మం మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండి అవకాశం వచ్చిందిలే అని చెప్పి 151 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా చేసి అనేక మందిని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వ్యవస్థనే సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి.